శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాలకు స్వాగతం. ఈ మాసం అంటే ఫాల్గుణ మాసం, మార్చి నెల కన్యారాశి వారికి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన పరిహారాలు, ఫలితాలు, వీటన్నింటినీ ఇప్పుడు విశ్లేషణగా చూద్దాము. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా నవమ స్థానమైనటువంటి వృషభంలో గురువు యొక్క సంచారం భాగ్య గురువు కాబట్టి మహా ఆనందదాయకంగా ఉంటుంది. వీరికి ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేటువంటిది ఈ వీరికి బాగా ఉంటుంది. షష్ఠ స్థానంలో శనైశ్చరుడు యొక్క సంచారం చాలా విశేషంగా ఉంటుంది. అలాగే 7వ స్థానంలో రాహువు యొక్క స్థితి మీనంలో, 1వ స్థానమైనటువంటి కన్యలో కేతువు యొక్క స్థితి, కొంత గ్రహ సంచార రీత్యా అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొంత ప్రతికూలతలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మాసంలో గురువు శని 2 గ్రహాలైతే శుభంగా ఉన్నాయి. ఇక అంగారక రాహుకేతువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. బాగా ఆలోచన చేస్తే కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు. మనోబలం తగ్గకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆశించిన లక్ష్యం కోసం బాగా శ్రమపడాలి. ఆర్థికంగా పర్వాలేదు అన్న స్థితిలోనే ఉంటారు. ఆరోగ్య సమస్యలు మాత్రం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కొన్ని పరిస్థితులు మాసాంతంలో మీకు చాలా నిరుత్సాహాన్ని ఇవ్వవచ్చు. కన్యారాశి వారికి చెప్పే సూచన ఏంటంటే, ఆవేశపూరిత వాతావరణానికి వీలైనంత దూరంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే రెచ్చపోవద్దు. ఎవరి మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచనలు మీకు అక్కరలేదు. తరచూ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. వీలైనంత ఖర్చులను అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అదృష్ట సమయం అనేటువంటిది మాత్రం ఈ మాసంలో మీకు కొంత కనిపిస్తుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా మీ సామర్థ్యంతో వాటిని పూర్తి చేసుకుంటారు. మనోబలం ముందుకు నడిపిస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఏ ఎక్స్పెక్టేషన్స్, ఏ ఆశించిన ఫలితాలైతే మీకు కావాలనుకుంటున్నారో అవి మీరు తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తూ ఉన్నది. భవిష్యత్తులో చెయ్యబోయేటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దానికి తగినట్టుగా ప్రణాళిక రచన అనేటువంటిది మీరు చేసుకుంటే పర్వాలేదు. సృజనాత్మకతను పెంచుకుని తద్వారా వృత్తిపరంగా నైపుణ్యాన్ని బాగుపరుచుకుంటే స్త్రీలకు చాలా మంచి అవకాశాలు తలుపు తడతాయి. పెట్టుబడులు కలిసొస్తాయి. భూ సంబంధమైన వ్యాపారంలో చక్కగా లాభం అనేటువంటిది కలుగుతుంది.
వ్యాపారం పైన కూడా పట్టు సాధిస్తారు. ఆదాయం పెంచుకునేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని రచిస్తారు. వాహన చోదకత్వం అనేటువంటిది ఓవర్ కాన్ఫిడెన్స్తో చెయ్యకండి. వాహక చోదకత్వం విషయంలో కొంత జాగ్రత్త పడాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి గుర్తింపు అయితే లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఒక వార్త చాలా ఆనందాన్ని మీకు కలిగింపజేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన స్థానచలనం అనేటువంటిది ఉంటుంది. ప్రమోషన్లు కూడా రావచ్చు. ఆధ్యాత్మిక గురువు యొక్క దర్శనం మీకు చాలా లాభాన్ని కూడా చేకూరుస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీలక వ్యవహారముల యందు ఆశించిన సహాయమైతే దక్కుతుంది. భూగృహ వాహనాది యోగములను కాపాడుకుంటే సరిపోతుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా ప్రయత్నపూర్వకంగా నెరవేరే అవకాశం కూడా ఈ మాసంలో ఉంది. కాబట్టి మార్చి నెల కన్యారాశి వారికి కొంత మంచి ఫలితాలకు వేదిక కానుంది. మార్చి 28వ తేదీ నాడు శనైశ్చరుడి యొక్క మార్పు కూడా కొంత ప్రభావాన్ని కన్యారాశి మీద చూపిస్తూ ఉంటుంది. అదృష్టయోగము ఈ మాసం మొత్తంలో 60% ఉంది. కాబట్టి దుర్గాదేవి యొక్క దర్శనం, అమ్మవారి స్తోత్రపారాయణం, ప్రతిరోజు గణపతి సహస్రనామము, 4 సోమవారాల్లో విశేషమైనటువంటి అభిషేకం చేయించుకోండి. మీకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ప్రతిరోజు శివాలయ దర్శనం, శివ సహస్రనామ స్తోత్రపారాయణం సరిపోతుంది. ఇది మీకు చాలా యోగాదులను కూడా ఇవ్వవచ్చు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, తద్వారా మీకు బాగుంటుంది. కన్యారాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది. అపాయింట్మెంట్ ద్వారా ఎవరైతే మాట్లాడుతారో వారికి సమగ్రమైనటువంటి ఒక మార్గదర్శనం అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, అంతర్దశ, దశలు మొదలైనవి చెప్పడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ద్వారా వచ్చేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో గోక్షేత్రానికి వాడడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకుంటే చూడండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. వచ్చే మాసం ఉగాది ఫలితాలు కూడా బ్రహ్మాండంగా చెప్తాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఉగాది శుభ ఫలితాల కోసం మళ్ళా కూడా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. కన్యారాశి వారికి ఆశీర్వచనములు, ఆశీస్సులు. మీరు బాగుండాలి, చక్కటి ఫలితాలు మీకు కలగాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.